రేవంత్ రెడ్డి గారికి మాట్లాడారు. రాష్ట్రంతో వచ్చిన సమస్య కదా, అనవసరం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిరా? అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది ఒకవేళ ఉత్తమ్ మీరు అన్నట్టు ఉత్తమ్ గారు మాట్లాడింటే ఇక్కడ ఈ మంత్రి మాట్లాడింటే అక్కడ ఆ మంత్రి మాట్లాడి ఇద్దట్లో ఎవరని కాంట్రడిక్షన్ ఉంటుండే. ఇక్కడ సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రెస్ వేదికగా అందరిని కూర్చోబెట్టి నేషనల్ మీడియా మొత్తం కూర్చొని నీట్ గా ప్రశాంతంగా ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్పడం జరిగింది. రామానాయుడు గారు ఆ శాఖ మంత్రి ఆయన కన్సిడర్ చేయట్లేదు అన్నారు. మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినది ఆయా శాఖ మంత్రిగా ఆయన కన్సిడర్ చేస్తాము 100% చేయాలి కదా. అట్లాంటప్పుడు మరి ఆ మంత్రి కూడా చేయాలి కదా. కాదు మేడం, ఇప్పుడు ఇద్దరు మంత్రులు మాట్లాడితే ఏమంటున్నా, ఇద్దరు మంత్రులు దానికి పోయి కదా, మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడారు? బాధ్యత ఆయనకు ఉంది, ఈయనకు బాధ్యత లేదు. ఆ శాఖ మంత్రిని అనౌన్స్ చేయమని చెప్పిండు. సో ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది అని ఒప్పుకుంటున్నట్టే కదా మీరు? బాధ్యత లేదు అంటున్నా. మీ రేవంత్ రెడ్డి గారికి బాధ్యత లేదు. ఆ శాఖ మంత్రితో అనౌన్స్ చేయించాలా ఏం జరిగిందో చర్చ, ఆ ఎజెండా ఏంటనేది. ఇప్పుడు అటే కాదు, ఇప్పుడు వీళ్ళు కాదు చాలా విషయాలు చెప్పిన కొంచెం ఆగు. నేను చెప్తాను. అదే విధంగా ఆ విషయాల్ని మనం మాట్లాడుతూనే కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చిండు కాబట్టి ఆ కొత్త విషయాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఏం లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరేమంటారు, చెప్పాల్సింది ముఖ్యమంత్రి వీళ్ళు వాళ్ళు కాదంటారు కదా, ముఖ్యమంత్రి చెప్పిండు. ఏం కావాలి? మీ మోసపూరిత మాటలు ఏముంది ఈ రోజు మేడం? మీరు స్పెషల్ ఫ్లైట్లు కొన్న మాట వాస్తవం కాదా? చెప్పండి. మీరు ఎక్కడి నుంచి ఉంటుండే మీ పార్టీలో చాలా మందికి ఏసుక తిరగానికే చెప్పులు లేకుండా పారగన్ చెప్పులకు పెట్టుకునే నుంచి చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు, గుడిసెల్లో ఉంటున్నాడు. అదే విధంగా వాళ్ళ ఆవిడ ఉఫ్ ఉఫ్ అనే పొయ్యి ఊదుతుంది, గ్యాస్ పొయ్యి లేదు. మా గురించి నువ్వు ఇక్కడ కూర్చున్న రామ్ గోపాల్ గారు చెప్తారు వాళ్ళకున్న ఆస్తి పాస్తుల విషయం. ఎవరు ఆనాడు రామ్ గోపాల్ సార్ ఇంతకు ముందు మన ఆయన ఎవరు ఏం అబద్ధాలు మాట్లాడతారా మీరు? చెప్పి చెప్పిన 34 నుంచి 22% ట్యాపింగ్ విషయాలు మాట్లాడారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మన సతీష్ మాదిక్ గారు ఇదే డిబేట్ లో ఆయనే చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పారు. మీరేమో భూస్వామి అంటారు. ముందు ఆయన అవును రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిండు, రైతు లేకుండా ఇప్పుడు సామాన్య మధ్య తరగతి అంటున్నారు. మధ్య తరగతి అంటే ఏంది? భూస్వామి భూస్వామి అంటారు మేడం. మా దగ్గర పాలమూరులో 10 ఎకరాలు భూస్వామి అని అంటారు. అదే పెద్ద విషయం కాదు. రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిండు, ఆయన వ్యాపారం చేసిండు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయని కూడా వ్యాపారం చేసి సంపాదించాడు. మీరు ఎట్లా సంపాదించారు? భూస్వామికి కూడా తేడా తెలియదు. భూస్వామికి మధ్య తరగతి మనం పక్కన పెడితే ఆయన అన్నది ఏంటి, అవన్నీ కూడా ఆయన బిజినెస్ చేసి సంపాదించిన ఆస్తులే. మరి బీఆర్ఎస్ ఎట్లా వచ్చింది చెప్పండి? మీకు ఈ స్పెషల్ ఫ్లైట్ ఎట్లా వచ్చింది? ఈ రోజు ముఖ్యమంత్రి సామాన్యమైనటువంటి ప్యాసింజర్ గానే తిరుగుతున్నాడు కదా. మీరు చూస్తారు పోయిన చర్చల మన రామ్మూర్తి అనండి ఏది తీ అన్నారు. అదృష్టం కొద్దీ ఆ ప్రజలందరి ముందు పెట్టారు కదా. ఏది పెట్టిండ్రు? ఫ్లైట్ అంటే ఒక పార్టీకి సంబంధించిన ఫ్లైటా లేకపోతే వ్యక్తిగత ఫ్లైటా? ఫ్లైట్కి సంబంధించి ఫ్లైట్ కొన్నాం. The jet is expected to take its maiden flight as a TRS plane. పార్టీకి సంబంధించి కొన్నాం, వ్యక్తిగతంగా కాదు కదా. ఏంటి పార్టీకి సంబంధించిన కొన్నాం? కొంటే అయితే ఏంది? మీకు వచ్చిన బాధ ఏంది? మిగులు రాష్ట్రం ఎట్లా అప్పుల పాలైంది అది కూడా మాట్లాడదాం. 8.19 కోట్లు ఎట్లా అయింది? నువ్వు ఏ చర్చ పెట్టడానికైనా, నువ్వు ఏది మాట్లాడడానికైనా ఎందుకు ఇంద్రమ్మ ఇండ్లు తీసుకుంటే ఎందుకు గ్రామ శాఖ అధ్యక్షుల్ని పార్టికల్ సస్పెండ్ ఎందుకు చేస్తున్నారు? ఎవరు సస్పెండ్ చేయలేదు. కానీ నువ్వు ఆగండి, కొంచెం ఆగండి. అదేవిధంగా అసెంబ్లీకి వస్తారా పార్లమెంట్కి వస్తారా అని చెప్పేసి సవాలు విసిరితే వీళ్ళు పోయి క్లబ్లలో కూర్చున్నారు, పబ్లలో కూర్చున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి ఒకవేళ అసెంబ్లీకే వచ్చేది సీఎంఆర్ఎఫ్ చెక్లను ఆపుతున్న మాట నిజం కాదా? సీఎంఆర్ఎఫ్ చెక్లను ఏ డేట్ ఇది? 24 సెప్టెంబర్ తేదీలో ఉన్న చెక్కుపై 2025 జూన్ 19గా చేసి రీవాలిడేషన్ చేశారు. ఇది నిజమే కదా? ఇది అబద్ధం కాదు కదా? మరి ఇంకా చెప్పండి, ఇంకా మేమే అబద్ధాలు ఎవరు చేసిండ్రు? ఎవరికి లబ్ధిదారుని ఇవ్వకుండా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దేనికి
CMRF చెక్లు ఇస్తలేరు. ఇవ్వండి మీ వార్త మీకు ఇస్తున్నారు. అది ప్రభుత్వం చూసుకోవాల్సింది. వ్యక్తిగతంగా తీసుకొచ్చి ఆ పేపర్లను తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ప్రభుత్వమే ఆ చెక్కులు పంపిస్తే అక్కడ లోకల్ ఎమ్మెల్యే బాధ్యతగా ఇవ్వాల్సిన ఆయన ఇస్తలేడు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు అని. అరే ఇవ్వకపోతే ఖచ్చితంగా అది ఎక్స్పోజ్ అవుతుంది మేడం. ఎవరు ఇవ్వకపోయినా అది మాదే గానీ ఆయనది గానీ ఎవరైనా సరే ఖచ్చితంగా అది బయటకు వస్తుంది. ఎవరు ఆపడానికి లేదు. అది నువ్వు ఆపినా నేను ఆపినా నువ్వు 100 అబద్ధాలు చెప్పి దానికి తీసుకొచ్చి మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ పక్కన పెట్టేసి దీనికి ముడిగట్టినది అంటే దేనికి సంబంధించింది? మోకాలకు బోడిగుండుకి ఎందుకు ముడేస్తున్నావు? నువ్వు విషయాల మీద మాట్లాడు. అదేమన్నా ఉంటే అది లోకల్ వార్త, లోకల్ కు సంబంధించిన విషయం మాట్లాడతాము. అవును 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 నువ్వేం చేస్తావు? ఒకవేళ రాకపోతే అక్కడ ఆపితే అంటే ఆ లోకల్ కి సంబంధించిన ఇష్యూ నువ్వేమన్నా ఉంటే సరి చేయి, అక్కడ పోయి మాట్లాడు. అదే విధంగా చేతగాని మాటలు ఇప్పుడు చేయడానికి ప్రయత్నం చేయడం. నేను చెప్తున్నా ఏంటంటే వీళ్ళు ప్రధాన ఇష్యూస్ ని తీసుకొచ్చినప్పుడల్లా, హామీల్ని అమలు చేయమన్నప్పుడల్లా, లేదా ప్రజలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించమన్నప్పుడల్లా దాన్ని డైవర్ట్ చేయడానికి మొదట్లో ఇంప్లిమెంట్ చేయమంటే హైడ్రా, మళ్ళీ హామీలన్నింటినీ అమలు చేయమంటే మూసి, ఇంకా కమిషనర్ గారు ఒక లేడీ వచ్చి మా ఇండ్లన్నీ మునిగిపోయిన ఇట్లయిపోయినా అట్లయిపోయినా అంటే ఎందుకనంటే ఆమెనే చెప్పింది. దెన్ హైడ్రా కేమ్ టు డెమాలిష్ బట్ వీ డిడ్ంట్ యాక్సెప్టెడ్ సో నౌ దిస్ హస్ హ్యాపెండ్ అని చెప్పి అప్పుడేమన్నారు? బికాస్ ఆఫ్ యూ ఎంక్రోచ్డ్ ఆల్ దిస్ యూ ఓన్లీ నాట్ ఎఫెక్టెడ్ బట్ త్రూ అవుట్ ద కాలనీ హాస్ బీన్ ఎఫెక్టెడ్ అని చెప్పలేదా? అప్పుడు వాళ్ళు సమ్మతించి ఓకే యూ గో హెడ్ అని వాళ్ళు సమ్మతించాలే. హైడ్రాకి ప్రజలే జై కొడుతుంటే మీకు జై కొట్టేది నీకు ఇప్పుడు తెలుస్తుంది కదా. ఆ జై కొడుతున్నారా, నై కొడుతున్నారా, ఇంకా కొంచెం జనతా గ్యారేజ్ అన్నారు. ఖచ్చితంగా తెలుస్తుంది. ఇవాళ నువ్వు మధ్య మధ్యలో వచ్చి నువ్వు దాన్ని సైడ్ ట్రాక్ చేయడం, ప్రతి ఇష్యూని కూడా సైడ్ చేయడంలో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ అదే విధంగా అసెంబ్లీకి వస్తారా పార్లమెంట్కి వస్తారా అని చెప్పేసి అన్న వేసి మరి పార్లమెంట్ అసెంబ్లీనో ఈయనకైతే లేదు కదా పార్లమెంట్ ని సమావేశపరిచేది. ఈయనకు ఉన్నది ఏంది? ఈయనకున్న రైట్ ఏంది? అసెంబ్లీ. పార్లమెంట్ లో ఎంపీలు ఉంటారు కదా, అవును అక్కడ పోయి ఫస్ట్ కార్యకర్తలని, ఈవెన్ ఎంపీలు కూడా అంతే కదా, కార్యకర్తలు వాళ్ళు కూడా అక్కడే అదే చేసుకుంటారు. అదే వాళ్ళకున్న ప్రోటోకాల్స్ కార్యకర్తలకు ఉంటాయి, వీళ్ళకున్నాయే వాళ్ళకుంటాయి. అవును వాస్తవమే. కార్తీక్ ఎందుకు నువ్వు తొందర పడుతున్నావు? అసెంబ్లీ సమావేశపరచకుండా ఎందుకు ఢిల్లీకి పోయిండు? లేదు ఆయన ఢిల్లీకి పారిపోయిండు, చర్చ నుంచి పారిపోయిండు. ఇక్కడ ఉన్న వాళ్ళతోనే సమావేశపరిచి ఆ సమావేశంలో మా పార్టీని చెప్పాల్సింది కదా. ఇగో ఈ పార్టీ అమరవీరుల స్థూపం కాడికి సామరామోహన్ రెడ్డి గారు వచ్చి రండి సార్ చర్చ చేద్దామని అంటే ఎందుకు రాలే మీరు? ఎందుకు రాలేదు చెప్పండి. ఎవరు సామరామోహన్ రెడ్డి ఎవరు? మీకు ఎవరైతే ఎవరో ఒకరు కావాలి కదా. మీకు పత్రం లేదు, నోరుంటే సరిపోతుంది. నోరేముంది మేడం, చర్చ పెట్టుండ్రి. నేను కూర్చుంటే చర్చలు ఎవరు లేదు. వీళ్ళు ఇగో ఆయన దాపుడు కనబడుతున్నాయంటే వీళ్ళ పబ్బులు, క్లబ్బులు, ప్రెస్ క్లబ్బుల్ని వీళ్ళు క్లబ్బులుగా మార్చారు. ప్రెస్ క్లబ్ అది ఒక వేదిక. ఏది మన జర్నలిస్టులు మీడియా ఫోర్త్ ఎస్టేట్ ఎంత ప్రేమనో పోయి మొత్తం ధ్వంసం చేసి వచ్చిర్రు 2 చోట్ల. ఎంత ప్రేమను ఇప్పుడు చూపిస్తారు. ఆ ప్రేమ అంతా తప్పు చేస్తే ధ్వంసం చేస్తారు. ధ్వంసం చేయొద్దన్నా చట్ట ప్రకారం మీరు కేసులు పెట్టాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోకపోతే హైకోర్టు మేము కడుక్కుంటూ కూర్చోవాలి కదా. మీరు బట్టగాల్చి మీరు ఏం చేసినాం? సంపత్ కుమార్ గారు ఇదే వచ్చిందా? నిన్న ఏం జరిగింది? ట్యాపింగ్. నిన్న సినీ తారల ట్యాపింగ్ జరిగిందని చెప్పేసిందా, జరగలేదని వచ్చిందా? మీ పోలీస్ అధికారులుగా చెప్పారు, మీ నాయకత్వంలో ఉన్న పోలీస్ అధికారులు మీరేమన్నా మెసేజ్ ఇస్తున్నారా? ప్రజలకు ఉపయోగపడే మీ ఒక్క పని, ఒక్క మాట ఉపయోగపడే పని. మీతోని కాదు, అది కాలేదు. కానందుకు మీరేం ఎంత చించుకున్నా
ఏమీ కాదు. Right, సరే. మీరు ఏం చించుకున్నా ఏమీ కాదు. జంగయ్య గారు. మీరు అబద్ధాలు చెప్పడం మానేసి ప్రజలకు న్యాయం చేసే పని చేయండి. అబద్ధమే ఉన్నా, అప్పుడు- అన్ని అప్పుడు సాక్ష్యాలతో వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. ఏం కావాలో చెప్పండి. ఈ విషయాన్ని తీసుకొచ్చి అక్కడ పాడి కౌశిక్ రెడ్డి అని లేకపోతే ఇక్కడ ఇంకో ఎక్స్ అని ఈ విషయాలు కాదు. నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అమలు పరుస్తానన్న విషయాల్ని తీసుకొచ్చి నువ్వు సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదు అని చెప్పేసానంటే సార్, సూపర్ 6 మీ గురుగారి విషయం మాది కాదు. 6 హామీలు ఎందుకు మాట్లాడలేవంటే ఒకటి చెప్తారు, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే 6 హామీలు అంటే ఏం కావాలి చెప్పండి. 6 హామీలు అంటే ఏం కావాలన్నా? ఏందో చెప్పండి. 6 హామీలు అంటే ఏందో చెప్పండి. మహిళలకు ఇచ్చిన బస్సులో నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి. ఏం న్యాయం చేసినావు మహిళలకు ఇచ్చిన బస్సుల్ని? బస్సులు ఏం చేసిరా? నాకు అర్థం కాలే ప్రశ్న. ఫ్రీ మహిళలకు మహిళలకు ఏం న్యాయం జరిగింది అన్నాడు. రోజుకొకళ్ళు జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. అంటే ఇంతకు ముందు జరగలేదా? కొట్టుకోలేదు. జరగలేదు. ఎన్ని సందర్భాలు చూపెట్టారు? జరగలేదు. మీరు చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా విషయాలపైన అంటే వర్తమానము ఇంతకు ముందు జరిగిన విషయాలన్నిటిపైన అవగాహన ఉన్న అతి కొద్ది జర్నలిస్టులు మీరు ఒకరు. మీరు చెప్పండి, ఇంతకు ముందు జరగలేదా బస్సుల కొట్లాటలు? బస్సుల డ్రైవర్ సరే, ఇప్పుడు మూమెంట్ ఎక్కువైంది, యూసేజ్ ఎక్కువైంది. దేని కొట్టుకుంటున్నారు? ఒక్క బస్సు తక్కువైనా కూర్చుంటారు. ఆర్డినరీ బస్సులు తప్ప ఆర్డినరీ బస్సులు కూడా తగ్గించేసిండ్రు. ఈ వాస్తవ విషయాలు ఇవన్నీ విషయాలు అంటే ఉండాలి. 2500 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటే ఇంకొకటి మాట్లాడతారు. ఇస్తాం సార్, మీరు మీ దొంగతనం చేసిన పైసలు తెచ్చి పెట్టండి అంటున్నా. మీకు ఆ రోజు తెలియదా? అధికారంలోకి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఇంకా ఘోరం మేడం. 3000 ఇస్తామన్నారు. 3000 ఇస్తామన్నారు. ఇదిగోండి వాళ్ళ చూడండి. వాళ్ళు ఉన్న విషయాల్ని హామీల్ని అమలు చేయమని చెప్పేసి అంటే వాళ్ళకి పేద కుటుంబాల మహిళలకు జీవన వృత్తి విషయాల్ని మాట్లాడితే తెలంగాణ ప్రజలకు సంబంధించిన మాట్లాడితే వాళ్ళు ఏడుపు, ప్రతిదీ ఏడిపే. జంగయ్య గారు ఫైనల్ గా మీరు చెప్పండి. సరే, 10 ఏళ్ళు నేనే ఉంటాను, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం కాదు, నిజంగా ప్రజలు ఇవ్వాలి కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ప్రజల మూడ్ ఎలా ఉంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లే అయింది కాబట్టి మళ్ళొకసారి ఇచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇందాక గౌతమ్ గారు చెప్పారు కేసీఆర్ గారే మళ్ళీ వస్తే బాగుండు కాబట్టి ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు